స్లోగా మళ్ళీ దాన్ని బ్లాక్ చేసి ఎడమ ముక్కంట వదులుతాం. స్లోగా నిదానంగా చేస్తాం. బ్యాక్ బోన్ సైడ్ ఉండాలి. మళ్ళీ స్లోగా గాలి పీల్చుకొని కుడి ముక్కంట ఎడమ ముక్కంట దాన్ని లాక్ చేసి ఎడమ ముక్కంట వదిలిన తర్వాత 1 సెకండ్ వచ్చారు శూన్యంగా. మళ్ళీ గాలి పీలుస్తాం. లాక్ చేసి 1 సెకండ్ వచ్చండి. మళ్ళీ ఎడమ ముక్కంట వదలండి. మళ్ళీ శూన్యంగా ఉంచండి. మళ్ళీ గాలి పీల్చండి. లాక్ చేసి 1 సెకండ్ వచ్చండి. మళ్ళా రైట్ అంట వదలండి. అలా స్లోగా నిదానంగా ఒక 5 టైమ్స్ చేయండి. ఇప్పటి నుంచి 5 టైమ్స్ చేయండి. కళ్ళు మూసుకొని చేయాలి. నిదానంగా చేయాలి. మనసును గమనిస్తూ చేయాలి. అంటే మెదడు చల్లబడుతుంది. మనం ప్రాణాయామం ఎందుకు చేస్తామంటే మన బాడీ మెదడుకు మేత. అంటే మనం బాడీ స్ట్రెంత్ చేస్తాము. బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ కావాలి. మన బాడీలో ఎక్కువ ఆక్సిజన్ ఉపయోగించింది మెదడు. ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తామో మెదడు యాక్టివేట్ అవుతుంది. మెదడు ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో అక్కడే మాస్టర్ గ్లాండ్ ఉంది. అన్ని గ్లాండ్స్ని అదే కంట్రోల్ చేస్తుంది. అది యాక్టివేట్ అవుతుంది. దాన్నే మనం బ్రహ్మరంధ్ర అంటాం. అంటే మీరు ఎంతసేపు ఉంచగలరు అంతసేపు ఉంచి తల పైకి లేపి ముక్తో వదిలేయాలి. ముక్తో నాలుగుతో గాలి పీల్చుకోవాలి. బొగ్గల్లో నింపాలి. గడ్డాన్ని కాలువ టచ్ చేసి లాక్ చేయాలి. మీరు దాన్ని గమనిస్తూ ఉండాలి. మీరు ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉంచి తర్వాత స్లోగా తల పైకెత్తి ముక్కంట గాలి వదలాలి. ఇలా 5 టైమ్స్ చేస్తే మీ హెడ్ కళ్ళు బర్న్ అవడం కానీ హెడేక్ రావడం కానీ ఇలాంటి కంప్లైంట్స్ పెడతాయి. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇవి చిన్నవి. మీకు ఏదైతే అర్థమవుతుందో చెప్తా ఉంటాం. బ్రాహ్మణ్ ఈ యొక్క సౌండ్ మీ మెదడుని యాక్టివేట్ చేస్తుంది. మనకి ఆల్ఫా బీటా ఈటా మనకి వేవ్స్ ఉంటాయి. మీ యొక్క నెగిటివ్ వేవ్స్ని పోగొట్టి ఒక పాజిటివ్ వేవ్స్కి మీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. స్లోగా గాలి పీల్చుకుంటారు. కళ్ళు మూసుకొని సేమ్ బేసిక్ ఆఫ్ మెడిటేషన్ బ్యాక్ కౌంట్ మెథడ్ స్టార్ట్. ప్రోటోకాల్ ఆసనాలన్నీ కూడా ముగిసినవి. 3 సార్లు